అందరికీ నమస్తే. ఈ రోజుటి వీడియోలో చిన్న చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అది కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి నేను పర్సనల్‌గా యూజ్ చేసి బాగా మంచి రిజల్ట్ వస్తుంది అని అన్న తర్వాత మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. దానికంటే ముందు ఈ వీడియోని చూసేయండి. ఇది మా టెర్రస్ గోడ. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. ఇది మా టెర్రస్లో ఉండే పాము కాదు, అమ్మమ్మో హాడి గాలికి పాము తోలు ఏమంటారు దాన్ని, కరెక్టేనా? ఒకవేళ షీట్ కింద ఉండొచ్చో ఏమో చెప్పలేం కదా. అందుకే ఈ చలికాలానికి కొంచెం భద్రంగా తలుపులు క్లోజ్ చేసుకుని ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ పాములు వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. ఉందా లేదా అని తెలియదు. అది ఆడుతూ ఉంది. అది ఓన్లీ పాము తోలు మాత్రమే. ఆ షీట్ తీసి చూడడం కొంచెం భయంగా ఉంది. ఒకవేళ ఆడ పాము ఉండి మా పైన పడిపోతే ఎందుకు వచ్చిన బాధ? 2 రోజులు వదిలినామంటే అదే వెళ్ళిపోతుంది. మనం కొంచెం జాగ్రత్తగా ఉన్నాం. అందుకే షీట్ ఓపెన్ చేసి చూడలేదు. నిజంగానే టెర్రస్ పైన అలా చూడగానే కొంచెం భయం వేసింది. పాములు ఇంత ఎత్తుకు కూడా ఎక్కిపోతుందా అని చెప్పేసి. సరే ఇంకేం చేయలేం కదా, మన జాగ్రత్తల్లో మనం ఉండాలని చెప్పేసి కిందకైతే వచ్చేసాము. ఇక మొన్న పడ్డ వర్షాలలో ఎంతమంది బాధపడ్డారో తెలియదు కానీ అఫ్ కోర్స్ మేము కూడా బాధపడ్డాము. అందులోనూ ఒక మంచి జరిగిందంటే మేము యూపీఎస్ కొనుక్కునేసామన్నమాట. కరెంట్ బాధ పడలేక మా ఆయన ఇలా మాకు యూపీఎస్ కొనిచ్చేశారు. మీకు తెలిసిందే కదా, కరెంట్ పోతూనే ఉందని చెప్పేసి నేను పొలంబుతూనే ఉంటాను. కానీ మా ఆయనకి అది కొంచెం అర్థం కాలేదు. దీని గోల్ ఏంటి అనేలాగా అనుకున్నారు. కానీ సాటర్డే నైట్ పోయిన కరెంటు ఈరోజు ఏంటి మండే ఇప్పుడు వస్తుంది. ఇలా ఉంటే ఎలాగని చెప్పేసి మా ఆయన యూపీఎస్ తీసుకుని వచ్చినారు. ఇందులోనూ ఆశ్చర్యం ఏంటంటే మా ఆయన యూపీఎస్ తీసుకుని వచ్చిన తర్వాతే కరెంట్ వచ్చింది. యూపీఎస్ తీసుకుని వచ్చి అలా స్విచ్ వేసామో లేదో కరెంట్ వచ్చింది. ఎంత ఆశ్చర్యం కదా. నాకు యూపీఎస్ తీసేయాలని ఇలా కరెంట్ వచ్చిందో ఏమో మరి. ఏమో ఎలాగైతే ఏమి, నాకు ఫుల్ హ్యాపీ. మీరు కూడా ఇంకా హ్యాపీగా వీడియోస్ అయితే చూసుకోవచ్చు. సో థ్యాంక్ యూ కరెంట్ అండ్ థ్యాంక్ యూ మా ఆయన. సో మా ఆయనకు కూడా నేను థ్యాంక్ యూ చెప్పాలి కదా. నా కష్టం అర్థం చేసుకునే యూపీఎస్ తీసుకునిచ్చినారు. నేనేదో జస్ట్ అలా జోక్ చేస్తున్నాను అంతే. కానీ నేను ఇలా చాలా కష్టపడుతున్నాను కరెంట్ లేకుండా వీడియోస్ తీయడానికి అని చెప్పేసి యూపీఎస్ కనెక్ట్ చేశారు. ఆ కరెంట్ కూడా బాగా పనిచ్చి కరెక్ట్గా యూపీఎస్ వేసిన వెంటనే కరెంట్ వచ్చింది. మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఫ్రిడ్జ్లో ఉండదు కదా కరెంటు, అంటే యూపీఎస్ కరెంట్ ఉండదు కదా. చూడండి, ఫ్రిడ్జ్ కూడా ఆన్ అయింది, కరెంట్ వచ్చిందనమాట. ఇప్పుడే జస్ట్ అలా యూపీఎస్ మార్టిచ్చి అన్ని లైట్లు వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేస్తూ ఉన్నాను. ఇంతలోపే కరెంట్ వచ్చేసింది. 2 రోజులు రాని కరెంటు మేము యూపీఎస్ వేసిన దానివల్ల కరెంట్ వచ్చిందనమాట. నీళ్లు లేదు, కరెంట్ లేదు. 2 రోజుల పాటు అలా కూర్చుని ఉన్నామన్నమాట. ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు అలా కూర్చుండిపోయాము. వర్షం అంటే వర్షం పడడం లేదు, ఏదో 4 చినుకులు పడుతుంది, ఆఫ్ అవుతుంది. దీనికే ఇంతలా కరెంట్ ఆఫ్ అయిందంటే చాలా కష్టమైపోయిందనమాట. 2 రోజులు కంటిన్యూస్గా ఇలా అవుతూనే ఉనింది. అంతే. ఇక జాలీ యూపీఎస్ వచ్చేసింది. వీడియోస్కి ఇబ్బంది లేదు, జాలీగా వీడియోస్ తీసుకోవచ్చబ్బా, ఎంజాయ్ చేద్దాం. కరెంట్ పోయింది వీడియో తీయమాలేదు, కరెంట్ పోయింది వీడియో తీయమాలేదని మొత్తుకుంటూనే ఉన్నాను మా ఆయనతో. కానీ మా ఆయన తీసిద్దాం అని అనుకున్నారు. కానీ ఇంత త్వరగా తీస్తారని ఆయన కూడా అనుకోలేదనమాట. 2 రోజులు నా కోసమే కరెంట్ ఇవ్వకుండా ఉన్నాడో ఏమో, ఎట్టైనా యూపీఎస్ కొనిపించేద్దాం అనేసి. 2 రోజులుగా కంటిన్యూస్గా కరెంట్ లేకపోయేసరికి వెంటనేక అంగడికి వెళ్ళి కొనుక్కుని వచ్చేసారనమాట. వచ్చిన జీతం అంతా ఇక అలా పంపించేసామన్నమాట యూపీఎస్కే. ఎలాగో మనకి కరెంట్ వచ్చింది, అదిదా ముఖ్యం. ఇక్కడేమో ఈవినింగ్ రొటీన్ చూద్దాము. అంటే ఎప్పుడు మార్నింగ్ రొటీనే చూస్తూ ఉంటారు కదా. ఇవాళ ఈవినింగ్ రొటీన్తో పాటు నేను ఫాలో అయ్యే చిన్న చిన్న టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇక పొద్దుపోయింది కదా, మిద్ది పైన ఉండే బట్టలన్నీ తీసుకుని వచ్చేద్దామని చెప్పేసి పైకైతే వెళ్ళాను. వర్షం పడింది కదా, బట్టలు ఎలా నిండిపోయిందంటే 2 మిద్దులు ఫుల్ నిండిపోయింది. ఇక లోపల నిండిపోయింది. ఎక్కడెక్కడ ఎండ పడుతుందో ఆ ప్లేస్లో అంతా ఇలా బట్టలతో నింపేశాను అనమాట. కొంచెమే ఎండ వచ్చింది, ఆ ఎండకి మొత్తం ఉతికి ఆరబెట్టేశాం.
ఇంతకీ ఆ 2 రోజుల పాటు ఈ ఇంట్లో ఎవరు స్నానం గూడా చేయలేదు. అయినా ఈ బట్టలెక్కడి నుంచి వస్తుందో ఏమో తెలియదు. అంటే మారుస్తూనే ఉన్నామనమాట. మాకొకలాగా అనిపిచ్చేసింది. స్నానం చేయడానికి నీళ్లు లేదు కాబట్టి స్నానం చేయలేదనమాట. ఇక అలా ఉన్నింది ఆ 2 రోజుల పరిస్థితి. ఏమీ తోచలేదనమాట. కూర్చున్న చోటే కూర్చుండిపోయాము. మాకు నార్మల్‌గానే ఈ సీజన్‌కి చలి ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఈ వర్షానికి ఎంత చలేసిందంటే భయంకరంగా ఉన్నిందనమాట. ఎండెప్పుడురా వస్తుంది స్వామి అనేలాగా అనిపిచ్చేసింది. ఎండకి ఎంతైనా తట్టుకుంటాం కానీ, ఈ చలికాలం వస్తే మాత్రం విసుగ్గా ఉంటుంది. ఏ పని తోచదు. చలి చలిగా ఉంటుంది. ఎందుకురబ్బా వస్తుంది అని గూడా అనిపిచ్చేస్తూ ఉంటుంది ఒక్కోసారి. దానికి తోడు ఈ వర్షం వేర బాగా పనిచ్చింది 2 రోజుల పాటు. ఇక మొత్తం బట్టలు తీసుకొనొచ్చి చైర్ ఖాళీగా ఉంటే చాలు దాంట్లో అలా నింపేస్తాం కదా! నేను అలాగే చైర్‌లో పెట్టేశాను. పనంతా అయిన తర్వాత టీవీ చూస్తూ బట్టలు మడచుకుందాం అని చెప్పేసి. ఇక ఇల్లు అవంతా చెత్త ఊడ్చేస్తూ ఉన్నాను. నేను నార్మల్‌గా మిద్ది పైనే కొన్ని బట్టలైతే మిద్ది పైనే మడిచేసి కిందకి తెచ్చేసుకుంటాను. కానీ ఇది ఎక్కువగా ఉంది కదా! అన్ని బట్టలు మిద్ది పైనుంచి 2, 3 సార్లు తిరిగితే గాని అవ్వదని చెప్పేసి మొత్తం తీసుకొనొచ్చి అలా చైర్‌లో పడేశాను. దానికి ముందే పాత్రలన్నీ శుభ్రం చేసి ఉంచాను. అవి తీసి దాని ప్లేస్‌లో పెట్టేసి ఇక నీళ్ళైతే నింపుకుంటూ ఉన్నాను. ఇంకా పిల్లలైతే ఇంటికి రాలేదు. వాళ్ళు స్కూల్ నుంచి డైరెక్ట్‌గా అలానే ట్యూషన్‌కి వెళ్ళిపోతారు. సో, వాళ్ళొచ్చే లోపల పాలైతే కాచి పెడదాం అని చెప్పేసి ఒకవైపున పాలైతే పెట్టేశాను. నేను టీలు, కాఫీలు తాగుతాను ఈవినింగ్ టైంలో. మా ఆయనకి టీ పెట్టే పని ఉంటే, మా ఆయన ఇవాళ లేట్‌గా వస్తాను మీటింగ్ ఉంది అని చెప్పారు. ఇక టీ పెట్టే పని లేదు కాబట్టి నేను సరే ఆమ్లా ఉంది కదా! జ్యూస్ చేసి తాగేద్దాం అని చెప్పేసి ఆమ్లా జ్యూస్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ముందుగా ఏబీసీ మాల్ట్ కలుపుకొని తాగేద్దాం అని అనుకున్నాను. ఆమ్లా పోతూ ఉంది. తీసుకొనొచ్చి చాలా రోజులయిపోయింది. అవి కొంచెం నల్ల మచ్చలు పడిపోతూ ఉంది. అవి తాగేద్దాం అని చెప్పేసి ఇవాళ ఆమ్లా జ్యూస్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఏం లేదు ఆమ్లాని శుభ్రం చేసేసి అందులో నేను జాగరీ పౌడర్ అయితే వేసుకుంటూ ఉన్నాను. మీరు కావాలంటే చక్కెర వేసుకోవచ్చు. లేదంటే తేనె గూడా వేసుకోవచ్చు. కొంచెం నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకొని తాగేయడమే ఫిల్టర్ చేసుకొని. ఇందులో మీకు ఫ్లేవర్ కావాలంటే పుదీనా ఆకులు ఒక 4, కొంచెం జీలకర్ర, లైట్‌గా సాల్ట్ వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇది నేను ఓన్లీ హెయిర్ కేర్‌కి మాత్రమే యూజ్ చేస్తున్నాను ఈ జ్యూస్‌ని. హెల్త్‌కి మంచిది, అలాగే హెయిర్ ఫాల్‌కి మంచిది కాబట్టి, సో, అలా వీలున్నప్పుడు ఇలా ఆమ్లా జ్యూస్ తాగడంలో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు వేరే సీజన్ కదా! సీజన్ టైంలో మంచిగా దొరుకుతుంది ఆమ్లా. ఆ టైంలో మనకి ఇలా యూజ్ చేశామంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. గ్రోత్ అవుతుందో లేదో గానీ హెయిర్ ఫాల్ అవ్వడం కంట్రోల్ అవుతుంది. అదే కదా కావాలి మెయిన్‌గా. సో, అందుకనేసి ఈరోజు నేను ఆమ్లా జ్యూసే తాగదామని ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇక దీన్ని ఫిల్టర్ చేసి తాగేయడమే. ఇది తాగడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. దాని టేస్ట్ అలాగుంటుందనమాట. తెలిసిందే కదా! ఆమ్లా తినేటప్పుడే వగరగా, పుల్లగా తగులుతూ ఉంటుంది. ఇక కొంచెం అయోమయంగా ఉంటుంది తాగేటప్పుడు. ఏం టేస్ట్ అని సరిగ్గా చెప్పలేం. కానీ మన మొహంలో మాత్రం రకరకాల రియాక్షన్‌లు కనబడిపోతూ ఉంటుందన్నమాట. సో, ఎలాగో ఒకలాగా హెల్త్‌కి మంచిదంటే కన్ను మూసుకొనైనా తాగేవాల్సిందే అని చెప్పేసి అలా అప్పుడప్పుడు చేసుకొని తాగుతూ ఉంటానన్నమాట. ఇక నేను ఫాలో అయ్యే టిప్‌లో ఇదొక టిప్ అన్నమాట. ఆమ్లా జ్యూస్ అప్పుడప్పుడు తాగడం. ఇక ఏబీసీ జ్యూస్ వల్ల గూడా నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అని అనిపిస్తుంది. నేను చెప్పాను కదా! అందులో వేసేటప్పుడే ఆమ్లా వేసినందువల్ల నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అని నేను పర్సనల్‌గా ఫీల్ అవుతున్నానన్నమాట. ఇక పిల్లల కోసం అయితే పాలు తొలించి పెట్టేశాను. వాళ్ళు వేడిగా అయితే తాగరు. వాళ్ళొచ్చేసరికి అది కరెక్ట్‌గా ఉంటుంది. ఇక నా రియాక్షన్స్ చూడండి. అబ్బో! మానలేదు. అలానే ఉన్నిందన్నమాట. మూతి మూల మూలకి వెళ్ళొస్తుంది. ఆ జ్యూస్ తాగేటప్పుడు. అంతలా ఉంది. ఇక ఏం చేయలేమని చెప్పేసి కళ్ళు గట్టిగా మూసుకొని గబగబాని తాగేశాను. ఆ తర్వాత కూడా ఒక 2 నిమిషాలు అలానే ఉన్నింది ఫీలింగయితే. కానీ హెల్త్‌కి మంచిది కదా! 2 నిమిషాలు, 5 నిమిషాలు మంది కాదని చెప్పేసి ఇలా కన్ను మూసుకొని తాగేయాల్సిందే. సో, అలాగా అవుతుందనమాట.
ఇక ఇవన్నీ అయిన తర్వాత పిల్లలైతే ఇంటికొచ్చేసారు. నేనెందుకో ఈరోజు మా చిన్నోడిని చాలా మిస్ అయ్యాను అని అనిపిచ్చింది. అందుకే వచ్చిన వెంటనే అలా హగ్ ఇవ్వాలని గూడా అనిపిచ్చింది. పెద్దోడు ఈరోజు ఇంట్లోనే ఉన్నాడు. స్కూలుకి వెళ్ళలేదు. వాడికి కొంచెం స్టొమక్ అప్సెట్ అయ్యింది. సో, వాడు ట్యూషన్‌కి వరకు వెళ్ళొచ్చాడు. చిన్నోడు పొద్దున వెళ్ళినోడు ఈవినింగ్ 6:00 వస్తూ ఉంటే నాకెందుకో వాడిని మిస్ అయ్యాను అని అనిపిచ్చింది. అందుకే ఈ ప్రేమలంతా ఒలకపోస్తూ ఉన్నాననమాట. ఇక నైట్‌కి చపాతీ చేసుకుందామని చపాతీ పిండైతే కలిపి పెట్టేసాను. పిల్లలు మొహం అవి కడుక్కొనొచ్చిన తర్వాత వాళ్ళకి పాలైతే ఇచ్చేసాను. మా పెద్దోడు మొహం చూడండి ఎలా పీల్చుకుపోయిందో ఒక్క రోజుకే. పాపం డల్‌గా బిడ్డ. అయిపోయినా ఒక రోజుకి. ఎప్పుడూ స్కూలుకి లీవెయ్యడు నొప్పున్నా గూడా. ఇవాళైతే వాడి వల్ల కాక లీవేసేసాడనమాట. ఇక పిల్లలు పాలు తాగిన తర్వాత పపాయ కోసిచ్చాను. తిన్నారు. ఇక నేను నైట్ డిన్నర్ కోసం అయితే టమోటా గొజ్జు, చపాతీ కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇలా నైట్ కోసం అయితే డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా చపాతీ రుద్దుకుందాం అని చెప్పేసి కూర్చొని రుద్దుకుందాం. కాళ్ళు నొప్పొస్తుందబ్బా! అక్కడ నిలబడుకొని రుద్దుతూ ఉంటే. అందుకనేసి సెటప్ అన్నీ తెచ్చి హాల్‌లో పెట్టుకున్నాను. అప్పుడొచ్చారన్నమాట మా ఆయన. వస్తూ పూలు పట్టుకొనొచ్చారు. పూలు ఎందుకు తేవాలా? ఏంటి అంటే ఇవాళ మాకు వెడ్డింగ్ యానివర్సరీ అన్నమాట. 13థ్ వెడ్డింగ్ యానివర్సరీ. సో, అందుకోసం ముందు రోజే నాకు పూలన్నీ తీసుకొనొచ్చి ఇచ్చేసారన్నమాట. అందులోనూ నేను మల్లెపూలు తీసుకొని రాలేదే అని తప్పు చెప్తున్నాను మా ఆయన్ని. కాకడాలు తెచ్చారని. ఏదో తెచ్చిచ్చినారని పెట్టుకోవాలి కదా! ఇలానే మన ఆడవాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి సొడ్లు చెప్తూనే ఉంటాం. ఇక ఇక్కడైతే అన్నం కొంచెం పెట్టుకుందాం. చపాతీ నాకు నైట్‌లో తినడానికి అవ్వదు. సో, అన్నం కొంచెం పెట్టుకుందామని ఇలా ట్రై చేశానన్నమాట. ఆవిరి మీద ఉడుకుతుందా అని చెప్పేసి కడాయిలో ఇలా నీళ్లు పోసి స్టాండ్ పెట్టి పెట్టాను. సూపర్‌గా ఉడికిపోయింది. నాకే ఆశ్చర్యంగా ఉండింది. డౌట్‌లోనే ఉండింది. ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తేనేమో మెత్తగా ఉడికిపోయింది. ఇక అడుగున గూడా కొంచెం లైట్‌గా అలా నీళ్లునిందనమాట. మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచేస్తే అది గూడా ఆవిరికి బాగా ఉడికిపోయింది. బానే ఉంది. ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. అలా గూడా అన్నం కొద్దిగా ఉడికించుకోవాలంటే అలా గూడా ఉడికించుకోవచ్చు అని అనిపిచ్చింది. నేను ఇవాళే ట్రై చేశాను. మంచిగానే అనిపిచ్చింది. ఇక నైట్ డిన్నర్ తినేసిన తర్వాత మళ్ళీ పాత్రలన్నీ శుభ్రం చేసేసి, మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసి పడుకుందాం అని చెప్పేసి పడుకునేసామనమాట. వెడ్డింగ్ యానివర్సరీ అంటేనే ముందుగా ఏం గుర్తుకొస్తుంది? ఏంటి స్పెషల్? ఎక్కడికి వెళ్ళలేదా? ఇవే గదా గుర్తుకొస్తుంది. కానీ ఏం స్పెషల్ లేదు. అలాగే ఎక్కడికి వెళ్ళను లేదు. ఎందుకంటే నేనేమో స్పెషల్‌గా వంటయితే చేద్దాము ఇవాళ అనుకున్నాను. కానీ మా ఆయన ఈరోజు లంచ్‌కు రానని చెప్పేసారు. ఇక నైట్‌కి వేరే పెళ్ళికి వెళ్ళాలని చెప్పేసారు. ఇక ఏం స్పెషల్ జేసేది? నేనెక్కడికి వెళ్ళేది? కావాలంటే నువ్వు గూడా రా ఇద్దరు కలిసి పెళ్ళికి వెళ్దాం అంటున్నారు. నాకేమో ఇంట్రెస్ట్ లేదు. సో, అందుకనేసి పెద్దగా ఏం స్పెషల్ అయితే లేదు. వెడ్డింగ్ యానివర్సరీ తనీగానే జరుపుకుంటూ ఉన్నాననమాట. చాలా ఖాళీగా ఉన్నానివాళ పొద్దున చేసిన వంటతో. పొద్దునైతే వర్షం పడుతుందని చెప్పేసి ఇలా చాక్ పీస్‌తోనే ముగ్గు పెట్టేసాను. ముగ్గు పిండితో పెడితే వర్షం పడి మొత్తం ఒకలాగా అయిపోతుందని అలా చాక్ పీస్‌తో పెట్టేసాను. ఇక నైటు బట్టలు మడవలేదు టీవీ చూస్తూ. పొద్దున్న లేసిన తర్వాతే మా ఆయనకి టిఫిన్ అన్నీ చేసి ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత ఇలా బట్టలన్నీ మడిచి పెట్టేసాను. అవన్నీ తీసి దాని ప్లేస్‌లో పెట్టేసాను. పిల్లల లంచ్‌కేమో లెమన్ రైస్ కలిపిచ్చేసాను. అంతే ఇవాళ ఫుల్‌గా ఫ్రీగానే ఉండాననమాట. ఇదే నా వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్ అనమాట. సో, అందుకనేసి అడక్కండే. ఇక ఇంకొక టిప్ చెప్తానని చెప్పాను కదా! హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసం ఇవి కూడా నేను యూజ్ చేసి నాకు కొంచెం బెస్ట్ అనిపిచ్చింది. అందుకే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఒక స్పూన్ వరకి నానబెట్టిన బియ్యం లేదా నార్మల్ బియ్యం కూడా అలానే ఎండు బియ్యం కూడా తీసుకోవచ్చు. అలా ఒక స్పూన్ వరకి తీసుకొని అందులోనే ఫ్లాక్స్ సీడ్స్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. అది ఆప్షనల్‌దా. నా దగ్గర ఉంది కాబట్టి యూజ్ చేసుకుంటూ ఉన్నాను. అలాగే రోస్‌మెరీ లీవ్స్ కూడా నా దగ్గర ఉంది కాబట్టి యాడ్ చేసుకుంటూ ఉన్నాను. లేకపోతే ఒక స్పూన్ వరకి బియ్యం, అలాగే అలోవెరా ఇలా చిన్న ముక్కైనా సరిపోతుంది. అలోవెరాని ఫ్రెష్‌గా దొరికితే యూజ్ చేసుకోండి. లేకపోతే ఏం చేయలేము. ఇలా ఫ్రెష్‌దే యూజ్ చేసుకోవాలనమాట. ఇలా సైడ్‌లో ఉండే ముల్లులంతా తీసేసి బాగా శుభ్రం చేసుకొని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని అదే పాత్రలో వేసుకొని తగినంత నీళ్లు అంటే
అన్నం వచ్చేసి ఒక 80% వరకు ఉడకాలి. అంత నీళ్ళు పోసుకోవాలి. దాంట్లో కొంచెం నీళ్ళు మనకి ఉండేలాగా చూసుకోవాలి. అది కొంచెం చూసుకొని నీళ్ళు పోసుకోండి. ఎక్కువైనా పర్వాలేదు. ఏం ప్రాబ్లమ్ అయితే లేదు. సో, నీళ్ళు చూసి పోసుకొని ఎంత కావాలో అంత చూసి పోసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసామనుకో ఈ నీళ్ళే జిడ్డు జిడ్డుగా మారిపోతుందనమాట. కొంచెం జిడ్డుగా అలోవెరాలో ఉండే జిడ్డంతా ఇందులో వస్తుంది. అది గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. అన్నం ఒక 80% ఉడికేంత వరకు ఉడికించుకున్నామంటే అన్నంలో ఉండే గెంజి, అలోవెరాలో ఉండే జిడ్డు, అలాగే ఫ్లాక్స్ సీడ్లో ఉండే జిడ్డు, రోస్మెరీలో ఉండే ఎసెన్స్ ఇవన్నీ మిక్స్ అయ్యి ఒక మంచి లిక్విడ్ గెంజిలాగా తయారవుతుందనమాట. ఆ నీళ్లు ఫిల్టర్ చేసుకుని అందులో మీరు ఏ షాంపూ యూస్ చేస్తారో ఆ షాంపూ మిక్స్ చేసుకుని తలస్నానం చేసుకుంటే మనకి హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే నేను పర్సనల్గా యూస్ చేశాను కాబట్టి. కానీ ఇది మీ అందరికీ అలానే యూస్ అవుతుందా అని తెలీదు. కానీ ఇది ట్రై చేయడంలో కూడా తప్పు లేదు కదా. ఎలాంటి కెమికల్ అయితే మనం యాడ్ చేయడం లేదు. అన్ని నేచురల్ పద్ధతిలోనే చేస్తున్నాం కాబట్టి. ఇక షాంపూ అంటారా? షాంపూ డైరెక్ట్ గా మన హెయిర్ కి అప్లై చేసే కన్నా ఇలా నీళ్ళల్లో మిక్స్ చేసి హెయిర్ కి అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ మంచిగా కంట్రోల్ అవుతుంది అనేదే నా ఉద్దేశం. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ హెయిర్ కి కూడా ఇవి సెట్ అయితే మంచిదే కదా. హెయిర్ ఫాల్ తగ్గడమే అందరికీ కావాల్సింది. నా హెయిర్ అయితే చాలా రఫ్ గా ఉంటుంది. నాది కర్లీ హెయిర్ కాబట్టి పట్టుకుంటే కొంచెం హార్డ్ గా అనిపిస్తుంది. కానీ ఇది యూస్ చేసిన తర్వాత కొంచెం స్మూత్ గా అనిపిస్తుంది నాకైతే. ఆ ఫీలింగ్ మీకు కూడా కలగచ్చేమో. ఒక్కసారి ట్రై చేసి చూడండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయితే మంచిది. సో అందుకనేసి ఒక్కసారి ట్రై చేసి చూడండి. అంతే మరి. వీడియో ఎలా ఉనింది ఏంటి అన్నది తప్పకుండా కామెంట్ లో తెలిపేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్. వీలైతే షేర్ చేయండి.